యూ. వేదికను అలంకరించిన అందరికి, ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా అయితే నేను కొన్ని సంవత్సరాల నుంచి హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాము. చాలా సీనియర్ మోస్ట్ 98 బ్యాచ్ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నా కూడా ప్రమోషన్ లిస్ట్లో చూస్తే గవర్నమెంట్ గో బ్యాక్ అన్నట్టే చెప్తుంది. మా పరిస్థితి అలా ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏఎన్ఎంస్ అందరూ కూడా పిల్లర్స్, హెల్త్ డిపార్ట్మెంట్కి మెయిన్ పిల్లర్స్ అని ప్రతి దాంట్లో కూడా చెప్తూ ఉంటారు. అయితే పిల్లర్స్కి నిలబడితేనే పైన అధికారులు ఏసీ రూమ్లో కూర్చొని రిపోర్ట్లు వేసేసుకొని స్టేట్కి సబ్మిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లర్స్ అనేసి చెప్పి సపోర్ట్గా వెనక ఉండి చెప్తారు, కానీ ఆ పిల్లర్స్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, వాళ్ళు మానసిక ఒత్తిడి ఎంత చేస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించడం బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది. కానీ అవేమీ తీసుకోరు. కొన్ని మాకైతే హెల్త్ డిపార్ట్మెంట్లో 78 యాప్స్ పెట్టారు ఆల్మోస్ట్ ఏఎన్ఎంస్ అందరికీ. మేమందరం కూడా ట్రైనింగ్ అయినప్పుడు క్యాండిడేట్స్ మీద ప్రామిస్ చేసి హార్ట్ఫుల్గా సర్వీస్ చేస్తామని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళమే మేమందరం కూడా, మా స్టాఫ్ అందరూ కూడాను. ఈవెన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన స్టాఫ్ అయినా ప్రామిస్ చేసేసి హార్ట్ఫుల్గా సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళమే. కానీ అప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకు వచ్చామో దేవుడా ఈ ఉద్యోగంలోకి, బీపీలు షుగర్లు పెరిగిపోయి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయలేకుండా అయిపోతున్నాం అనేసి వస్తున్నాం. మేబీ ఏంటంటే ఎంతైనా జాబు మేము పని చెయ్యము అని ఎవరు కూడా మా డిపార్ట్మెంట్లో ఎవరు కూడా అనము. హార్ట్ఫుల్గా చేయడానికి విల్లింగ్ అయ్యి వస్తాము. కానీ యాప్లో చేసేది ఏంటంటే ఒక యాప్ పెట్టిన తర్వాత అది కంప్లీట్ అవ్వకుండానే మళ్ళీ ఇంకొక యాప్ రన్నింగ్లోకి వచ్చేస్తుంది. అది కంప్లీట్ అవ్వకుండానే ఇంకొక యాప్ రన్నింగ్లోకి వస్తుంది. ఇది ఒకటే కాకుండా మాకు రిజిస్టర్స్ అవి ఉంటాయి. డెలివరీ కేసులని అండ్ ఇట్లా ఫాలోఅప్ అని, ఇమ్యూనిజేషన్ అని, పిల్లలకి చేయడం అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్ దగ్గర పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మా ప్రమోషన్ లిస్ట్ కూడా అవటం లేదు. ప్రమోషన్ లిస్ట్ కూడా గవర్నమెంట్కి చెప్పాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. పనివారం ఏఎన్ఎంస్ తగ్గించమని కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అధికారులందరికీ